Yes. Yeah. Hi. సో నా పేరు సాగర్ గక్కల. సో జనరల్గా ఇప్పుడు మనం స్టార్ట్ చేసే కంటెంట్ లైక్ ఇక్కడది ఫైనాన్స్ కంటెంట్ మనం ఇప్పుడు మొదలు పెట్టేది లైక్ వీఆర్ హ్యావింగ్ సెషన్ 5 ఇప్పుడు. ఈ సెషన్ 5 కాకుండా దీనికి ముందు మనం 4 సెషన్స్ తీసుకున్నాం. దట్ యూ కుడ్ ఫైండ్ ఇట్ ఇన్ యూట్యూబ్ అనమాట. సింపుల్గా కంటెంట్ కొంతమంది దే ఆర్ స్ట్రగలింగ్ కాబట్టి ఐ జస్ట్ గివ్ అ స్మాల్ ఇంట్రో అనమాట. జస్ట్ నా పేరు గుర్తుంచుకుంటే చాలు ఇక్కడ. యూ కెన్ గో ఫర్ లైక్ సాగర్ గక్కల. సాగర్ కాకలాన్ని లైక్ గూగుల్‌లో సెర్చ్ చేస్తే యుల్ గెట్ దిస్ ఫస్ట్ వెబ్‌సైట్ అండ్ ఈవెన్ ది యూట్యూబ్ వచ్చేసి సాగర్ కాకలాస్ వరల్డ్. అండ్ ఇక్కడ లైక్ సాగర్ కాకలాస్ వరల్డ్‌కెళ్తే లైక్ బ్లాగ్ కంటెంట్ నేను చూడాలనుకుంటే దిస్ బ్లాగ్ యాక్చువల్‌గా లైక్ నాన్ తెలుగు పీపుల్‌ని కంటెంట్ చేసుకొని బేస్ చేసింది ఇది. ప్లస్ ఇందులోని అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్సెస్ వీ హ్యావ్ ఆల్సో డెవాప్స్ అనమాట. డెవాప్స్‌లోని ఒకవేళ లైక్ తెలుగులోని లైవ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే లైవ్ సెషన్స్ మనం కండక్ట్ చేసినప్పుడు యూ కుడ్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ లింక్. ఇంగ్లీష్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ ఛానల్ ఐ విల్ రికమెండ్. సేమ్ ఇప్పుడు ఫైనాన్స్ సెషన్స్ మనం తెలుగులో స్టార్ట్ చేస్తున్నాం కదా! ఈ తెలుగులో జాయిన్ అవ్వాలి అంటే ఐ వుడ్ రికమెండ్ దిస్ అనమాట ఈ ఛానల్. అండ్ మనం తీసుకునే లైక్ బిఫోర్ సెషన్స్ అన్నమాట ఇవి. అండ్ ఇంకొకటి లైక్ ఇఫ్ యూ వాంట్ ఇక్కడ యాక్చువల్లీ గో ఫర్ లైక్ యూట్యూబ్‌లో చూస్తే దేర్ ఆర్ సమ్ చేంజెస్ దట్ ఐ మేడ్ అనమాట. అండ్ జనరల్‌గా ఇది ఓన్లీ ఫైనాన్స్ కంటెంటే కాదు. వి హాడ్ డెవాప్స్, ట్రావెల్ అండ్ లైక్ లిరిక్స్ సమ్ అదర్ కాబట్టి మొత్తం అంతా ఇట్స్ అగ్రిగేటెడ్ బై ప్లేలిస్ట్స్. సో ప్లేలిస్ట్ నుంచే వెళ్ళమని చెప్తాను. జనరల్‌గా ఇప్పుడు ఈ లైవ్ సెషన్ బేస్ చేసుకుందంటే ఫైనాన్స్ విత్ సాగర్ కాకల. హ్మ్. Caro investidor, సో ఈ సెషన్ 5కెళ్ళే ముందు ఐ వుడ్ రికమెండ్ ఆల్ సెషన్స్ 4 అనమాట. అండ్ జనరల్‌గా ఇక్కడ ఏదైనా వీడియోలోని మీరు చూస్తే ఏదైనా డౌట్ వస్తే యూ హ్యావ్ ఎవ్రీథింగ్ హియర్ అనమాట. జస్ట్ వీడియో హైలైట్స్‌కెళ్ళి యూ కుడ్ జస్ట్ క్లిక్ ఆన్ టైమ్ లైన్స్. está na hora de nos లైక్ conhecermos. మళ్ళీ వాచ్ చేయాలి అనుకున్నప్పుడు, రీవాచ్ చేయాలనుకున్నప్పుడు, ఒక పర్టిక్యులర్ సెషన్ దగ్గర డౌట్ వచ్చినప్పుడు యూ కుడ్ యూస్ కీ మూమెంట్స్ ఆర్ వీడియో హైలైట్స్ యూస్ చేయొచ్చు. అట్లా కాదు నన్ను రీచ్ అవుదాం అనుకుంటే ఏ వీడియో క్లిక్ చేసినా సరే నా యూట్యూబ్‌లోని యూ విల్ గెట్ దీస్ లింక్స్ అనమాట. లైక్ మై మెయిన్ పేజ్ ఇప్పుడు ప్రెజెంట్ ఇది రన్ చేయట్లేదు. ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్. అండ్ మై లింక్డ్ఇన్ ఇక్కడ చాలా యాక్టివ్‌గా ఉంటాను. అండ్ సార్గా క్లాస్ వరల్డ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. అండ్ సమ్‌టైమ్స్ ఈవెన్ లైక్ ఏమైనా క్వెరీస్ ఉంటే ఐ వుడ్ బి అడ్రెసింగ్ విత్ కమెంట్స్ యాస్ వెల్. దట్స్ ఆల్. లెట్స్ యాక్చువల్లీ ఓకే. ఫైన్. మనం ఇప్పుడు మెయిన్ కంటెంట్‌కి వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ కంటెంట్స్ వచ్చేసి మనం ఈ సెషన్ 5లో మెయిన్ డిస్కస్ చేసుకునేది హౌస్ టాక్సెస్ అన్నమాట. లెట్స్ సే ఇప్పుడు జనరల్‌గా యూత్ అందరూ ఏంటి లైక్ లెట్ ఎవర్ బి యూ, మీ ఆర్ ఎనీవన్ అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఇట్స్ లైక్ టు బిల్డ్ ఎ హౌస్ అన్నమాట. లెట్స్ సే ఐ థింక్ ఉందో లేదో నాకు తెలీదు. చూద్దాం. టు బిల్డ్ ఎ హోమ్. జనరల్‌గా హోమ్ కొనాలి అంటే లైక్ మనం జనరల్‌గా ఏం చేస్తాము? లైక్ ఒక సాలరీ ఎక్కువ వచ్చినప్పుడు యూ విల్ బై ఎ హౌస్. లేదా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అంటే అవతల అమ్మాయి వాళ్ళు గాని, ఇవతల అబ్బాయి వాళ్ళు గాని ఆస్తులు అడుగుతారు. నీకంటూ ఒక సొంత ఇల్లు ఉందా? కార్ ఉందా? ఇవన్నీ అడుగుతారు కాబట్టి ఈ రీజన్స్ ద్వారా లైక్ ఒక ఇల్లు తీసుకోవాలని చూస్తాం. కానీ ఇల్లు తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్స్ నాట్ ఎ స్మాల్ డెసిషన్ కాబట్టి ఇక్కడ అంటే మీరుండే టైర్ సిటీస్ బెట్టి అంటే ఒకవేళ ఒక చిన్న సిటీ అయితే మీకు ఒక 30 లక్షలకి ఇల్లు వచ్చేది. అదే ఒక హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఇలాంటి వాటిల్లో మీరు ఇల్లులు తీసుకోవాలి అంటే డిపెండింగ్ ఆన్ ఏరియా 80 lakhs to 90 lakhs వరకు ఉంటాయి. లైక్ ఈవెన్ క్రోర్స్ దాటేస్తాయి కూడాను. సో అందుకు ఎక్కడైనా మీరు తీసుకున్న ఏరియా బెట్టి ఇది ఒక చాలా పెద్ద ఫైనాన్షియల్ డెసిషన్. అండ్ ఖచ్చితంగా దీనికి మనం వెళ్ళాలి అంటే మనకున్న సాలరీ బడ్జెట్ కంటే మనం ఎక్కువ లోన్ తీసుకుంటాం. లైక్ టు బి సో ఇక్కడ లోన్ తీసుకున్నప్పుడు చాలామంది ఏంటి లైక్ డబ్బులు తిరిగి వస్తాయని అనుకుంటారు ట్యాక్సుల ద్వారా. బట్ హౌ దట్ వర్క్స్ తెలియాలి కాబట్టి హౌస్ లోన్ ట్యాక్సెస్ గురించి కూడా మనం మాట్లాడతాం ఇక్కడ. అండ్ ఇక్కడ కైండ్ ఆఫ్ షార్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ట్యాక్స్ డిడక్షన్స్ గురించి కూడా మనం మాట్లాడతాం. సో లైక్ ఫస్ట్ ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా అంటే చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి యూత్ ఆర్ లైక్ బీట్ ఎనీవన్ శాలరీ ఉంది కదా డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ఇల్లులు తీసేసుకోవడం. ఇల్లు కొనుక్కున్నాక లైక్ ఆ లోన్ మీద ఈవెన్ దో వాళ్ళ శాలరీ పర్ టేక్ హోమ్ లైక్ 1,00,000 వచ్చినా సరే మిగతా ఖర్చులన్నీ పోను 10,000, 5,000, 2,000 తోటి దెట్ స్టార్ట్ అన్నమాట. సో దట్స్ హౌ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గెటింగ్ ఇంపాక్టెడ్.
అంటే వచ్చేదెక్కువ, కానీ దానితోటి పోయేదెక్కువనమాట. సో, ఈ సిట్యుయేషన్స్ అవాయిడ్ జేయడానికి ఇల్లు తీసుకోవాలనుకుంటే కొన్ని సర్టెన్ కండిషన్స్ ఫాలో అయితే ఒక ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదుమాట. ఆ సర్టెన్ ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి అంటే, లెట్స్ సీ అంటే నేను ఆల్రెడీ బ్లాగ్ అప్డేట్ జేశాను. అండ్ హియర్ యాక్చువల్‌గా ఐ షుడ్ థాంక్ మై ఫ్రెండ్ సాయి. ఈ లైవ్ సెషన్ అయ్యే 5 నిమిషాల ముందు వరకు హి వాస్ రివ్యూయింగ్ బ్లాగ్ అన్నమాట. ఇది కొద్దిగా సెన్సిటివ్ టాపిక్ గాబట్టి, నేనొచ్చి ఏ తప్పులు చెప్పకూడదు గాబట్టి, ఒక 5 నిమిషాల వరకు తను రివ్యూ చేస్తూనే ఉన్నాడు. అండ్ లైక్ ఓన్లీ వన్స్ హీ సెడ్, "ఓకే. ద బ్లాగ్ ఈస్ పర్ఫెక్ట్‌లీ ఓకే." అని తను చెప్పిన చేంజెస్ అన్ని నేను చేంజ్ చేశాక, అండ్ అప్పుడే నేను ఈ లైవ్‌కొచ్చానమాట. సో, యెస్. ఫస్ట్ హౌస్ కొనుక్కోవాలి అనుకుంటే, లైక్ ఫస్ట్ మనం ఫాలో అయ్యే కండిషన్స్ ఏంటి అంటే, హౌస్ వాల్యూ మస్ట్ నాట్ ఎక్సీడ్ 5 టైమ్స్ ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్‌కమ్. ఫర్ సపోజ్ ఈ హౌస్ అన్నది మీ సాలరీ అన్నది ఒక 20,00,000 అనుకుందాం. లెట్స్ సే జస్ట్ ఫర్ క్యాలిక్యులేషన్ పర్పసెస్ 20,00,000 అనుకుందాం. 1 సెకండ్ రికార్డ్ చేస్తున్నాను లేదు చెక్ చేస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం అట్లాగే రికార్డ్ అవ్వలేదు. ఓకే ఫైన్. యా. 1 సెకండ్. ఓకే. సారీ అబౌట్ దాట్. ఒకవేళ 20,00,000 మీ సాలరీ అనుకోండి. ఇది హౌస్ వాల్యూ అన్నది 1 క్రోర్ మించి ఉండకూడదు. ఇఫ్ 1 క్రోర్ మించి ఉంటే ఇట్స్ లైక్ 5 టైమ్స్ ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్‌కమ్. 1 క్రోర్ మించి ఉంటే ఐ వుడ్ సజెస్ట్ నాట్ గో ఫర్ దట్ హౌస్. ఇది కండిషన్ నంబర్ 1. ఆ హౌస్ మీరు చూడాలనుకుంటే దాని వాల్యూ అన్నది మీ 5 టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్‌కమ్‌కి మించి ఉండకూడదు. సెకండ్ కండిషన్ ఏంటి ఇక్కడంటే యూ షుడ్ హావ్ మినిమమ్ డౌన్ పేమెంట్ ఆఫ్ 20% ఆఫ్ హౌస్ లోన్. ఇప్పుడు లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. లోన్ ఎంత ఇప్పుడు టోటల్ 1 క్రోర్‌లోని మీ దగ్గర లైక్ ఇన్ క్యాష్ 20,00,000 ఉంటే దెన్ గో ఫర్ బయింగ్ దట్ హౌస్. ఇది సెకండ్. ఎందుకంటే మీ లోన్ ఇప్పుడు 80,00,000 తీసుకోవాలి కాబట్టి. జస్ట్ ఐడియల్ సినారియోస్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఏంటి యువర్ టోటల్ ఈఎంఐస్ మస్ట్ నాట్ ఎక్సీడ్ 40% ఆఫ్ టేక్ హోమ్ సాలరీ. ఫర్ సపోజ్ మీకు 20 ఎల్పిఏ వస్తుంది. పిఎఫ్ పీపీఎఫ్ అన్నీ కలిపేసి లైక్ అరౌండ్ మీకు ఎంత వస్తుంది చేతికి అంటే పర్ మంత్ 1,32,000 వస్తుంది. డిడ్ సమ్మన్ జాయిన్ వాట్ హ్యాపెన్? ఓకే. బ్రో ఏదైనా సారీ, మిస్ అయ్యారా మళ్ళీ నెట్వర్క్ రిపీట్ ప్రాబ్లం. యా ఏదైనా మిస్ అయ్యారా మళ్ళీ రిపీట్ నెట్వర్క్ చేయనా? ప్రాబ్లం. యా యా నెట్వర్క్ ఓకే ఓకే. లేదు, పర్లేదు, క్యారియర్ అయిపోండి. ఓకే. సో, ఇక్కడ ఏంటి ఒక మన పర్ హ్యాండ్ సాలరీ 1,32,000 అనుకుందాం. ఒక 20 ఎల్పిఏ అయితే మనకి. సో, అప్పుడేంటి మనం దాన్ని దాటకూడదన్నమాట. లైక్ 40% దాటకూడదు. ఇంక్లూడింగ్ ఆల్ ఈఎంఐస్. అంటే ఒక కార్ ఈఎంఐ ఫర్ సపోజ్ ఇక్కడ యాక్చువల్‌గా క్యాలిక్యులేషన్స్‌లోని 40% చేస్తే 52,800 వచ్చిందన్నమాట. సో, ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక కార్ ఈఎంఐ ఉంది. పర్ మంత్ 10,000 కడుతున్నారు. సో, మీ హౌస్ లోన్ ఈఎంఐ వచ్చేసి 42,800 మాత్రమే ఉండాలన్నమాట. అంటే మీరు ఏ లోన్ తీసుకున్నా సరే 40% మీ టేక్ హోమ్ సాలరీ దాటకూడదు. దట్స్ వన్ ఫైనాన్షియల్ బర్డెన్. ఇంకొకటేంటి దిస్ ఈజ్ ఆన్ మై పర్సనల్ అడ్వైస్. ఫైనాన్షియల్ రూల్స్‌లో లేదు ఇది గానీ, బట్ ఇట్స్ బెటర్ ఇఫ్ యూ హ్యావ్ టర్మ్ ఇన్స్యూరెన్స్. టర్మ్ ఇన్స్యూరెన్స్ సింపుల్‌గా ఏంటి అంటే ఫర్ సపోజ్ నాట్ టు గో ఇన్ నెగెటివ్ సినారియోస్, ఏదైనా ఒక యాక్సిడెంట్ వల్ల గానీ ఏదైనా అయ్యి మీరు చనిపోతే, సో అక్కడ సింపుల్‌గా మీకు ఒక 1 క్రోర్ ఆర్ 2 క్రోర్స్ డిపెండింగ్ ఆన్ పాలిసీ మీకొస్తదన్నమాట. జనరల్‌గా ఇది ఏంటి అంటే లైక్ నెలకి ఒక 1000 టు 1200, 1500 ఆ బేస్‌లో ఉంటది. నెల నెలకి కడుతూ ఉంటాం మనం. ఒక 14 ఇయర్స్, 15 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీ కట్టాలి. ఫస్ట్ ఇయర్ దాటాక మీకు ఏదైనా అయితే మీరు ఎవరినైతే నామినీ రాస్తారో ఈ పాలిసీలోని వాళ్ళకి మనీ ఎళ్తదన్నమాట. 1 క్రోర్ ఆర్ 2 క్రోర్స్ డిపెండింగ్ ఆన్ పాలిసీ యూ టేక్. సో అండ్ ఎందుకు ఇది అంటున్నాను అంటే మీరు హౌస్ లోన్ తీసుకుంటున్నప్పుడు సడన్‌గా మీకు ఏదైనా అయితే ఆ హౌస్ లోన్ ఈఎంఐ భారం అనేది మీ ఫ్యామిలీ పైన పడతది కాబట్టి, లేదా మీ ఫ్యామిలీ ఆ ఇల్లుని వేరే వాళ్ళకి అమ్మాలి. సో దట్స్ ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ అండ్ మీకు మనీ కావాలి, లోన్ క్లియర్ అవ్వాలి అన్నప్పుడు ఐ వుడ్ సజెస్ట్ దిస్. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే ఐ వుడ్ సజెస్ట్ ఎండబ్ల్యూపీ అన్నమాట. ఇక్కడ ఎండబ్ల్యూపీ అంటే ఏంటి అంటే మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ. సింపుల్‌గా మీరు ఈ ఆప్షన్‌ని టర్మ్ ఇన్స్యూరెన్స్‌లో టిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతది అంటే మీకు లోన్‌లో ఉన్న డెబ్ట్స్ ఏవున్నా సరే ఫస్ట్ లెక్క ప్రకారం మీ వైఫ్‌కే చెందాలన్నమాట మనీ అంతా. లైక్ ఏదైతే 1 క్రోర్ వస్తదో అది మీ వైఫ్‌కెళ్తది. మీ వైఫ్ తన షేర్ తీసుకున్నాకే మిగతా డబ్బులు బ్యాంక్ తీసుకుంటది.
అట్లా కాకుండా మీరు ఎండబ్ల్యూపీ టిక్ చేయలేదు అంటే ఫస్ట్ బ్యాంక్స్ ఇవన్నీ వాటి మనీ అవి తీసుకెళ్ళిపోయిన తర్వాత మిగిలిన మనీ మీ ఫ్యామిలీకి వస్తుంది. ప్లస్ ఇందులో ఒక లూప్ హోల్ ఏంటి అంటే మీరు ఒక 2 మ్యారేజెస్ చేసుకున్నారు. ఫస్ట్ మ్యారేజ్‌లో ఎండబ్ల్యూపీ టిక్ చేశారు. సెకండ్ మ్యారేజ్‌లోని మీరు దాన్ని చేంజ్ చేయడం మర్చిపోయారు. లైక్ బెనిఫిషియరీని. ఇక్కడేమవుద్ది అంటే ఫర్ సపోజ్ మీరు చనిపోయినా సరే మీరు చేంజ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ వైఫ్‌కి వెళ్ళిపోతుంటదన్నమాట. ఈవెన్ దో షీ ఈస్ డైవర్స్డ్. అట్లా. హ్మ్. సో, ఇక్కడ వరకు ఈ రూల్స్ క్లియర్ గదా! లైక్ వాట్ ఆర్ కన్సిడరేషన్స్ యూ హావ్ టు టేక్ బిఫోర్ యూ బై ఎ హౌస్. Yes. హ్మ్. నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు హౌస్ లోన్‌కెళ్ళినప్పుడు మీరు డైరెక్ట్‌గా లైక్ ఇంత రూ. 1,00,00,000 అని జెప్పేసి కొనుక్కోవడానికి అవ్వదు. దేర్ ఆర్ సమ్ థింగ్స్ కాల్డ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ స్టాంప్ డ్యూటీ ఫీజ్ అన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఏంటి అంటే ఇది మీరు కొన్నారని జెప్పి గవర్నమెంట్ రికార్డ్స్‌లోకి ఎక్కుతది. సో, థాట్స్ వేర్ రిజిస్ట్రేషన్ ఫీజ్. కానీ మోస్ట్‌లీ రిజిస్ట్రేషన్ ఫీజ్ అన్నది 1% అంత ఉంటదన్నమాట. ఇక్కడ స్టాంప్ డ్యూటీ ఫీజ్ అని ఉంటది. ఇట్స్ లైక్ మీకు ఓనర్‌కి మధ్యన కొంత ట్రాన్సాక్షన్ జరిగింది అండ్ లైక్ ఏదైనా లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఈ స్టాంప్ డ్యూటీ డాక్యుమెంట్స్ అన్నవి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ స్టాంప్ డ్యూటీ అన్నది లైక్ కొన్ని స్టేట్స్‌లోని ఫీమేల్ అయితే మీకు ఇంకా తక్కువ పడతది. లైక్ ఓనర్‌షిప్ ఫీమేల్ అయితే. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ స్టేట్ యాస్ వెల్. యాస్ యూ కుడ్ సీ స్టాంప్ డ్యూటీ చార్జెస్ ఇది యాక్చువల్‌గా బజాజ్ నుంచి తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ అంటే డిఫాల్ట్ 5%, ఛత్తీస్‌గఢ్‌లో మేల్స్ అయితే 7%, ఫీమేల్ అయితే 6%. అంటే ఫర్ సపోజ్ రూ. 1,00,00,000 ఉందనుకోండి ఇల్లు, అందులోని 7% ఒకవేళ ఓనర్ నేమ్ ఓనర్ మేల్ అయితే 7,00,000 అవుతది. అదే ఓనర్ ఫీమేల్ అయితే 6,00,000 అవుద్ది. ఇక్కడ 1,00,000 సేవ్ చేయొచ్చు మీరు. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ స్టేట్ అన్నమాట దట్ యూ హావ్ టు సీ. ఒకవేళ సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ కొంత మనీ సేవ్ చేసుకోవచ్చు. ఓనర్ నువ్వు ఫీమేల్ పెట్టేసి. లైక్ మీ వైఫ్‌ని గాని, మదర్‌ని గాని ఇట్లా. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్‌గా మనం ఇక్కడ టాక్స్ కాలిక్యులేషన్స్‌కి వెళ్తున్నాం కాబట్టి, ఈ టాక్స్ కాలిక్యులేషన్స్‌కి ముందు లెట్స్ అండర్‌స్టాండ్ హౌ టాక్స్ డిడక్షన్స్ వర్క్. సింపుల్‌గా టాక్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మీరు ఎర్న్ చేస్తున్నారు. మీరు ఎర్న్ చేస్తున్న దాంట్లో కొంత పర్సెంట్ ఎంతో కొంత పర్సెంట్ గవర్నమెంట్‌కి ఇస్తున్నారు. సో, దట్స్ టాక్స్. కొన్నిసార్లు మీరు వినే ఉంటారు. ఇక్కడ రోడ్లు బాగా ఎయట్లేదు. దిస్ ఇస్ టాక్స్ పేయర్స్ మనీ. వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పేసి కొన్ని క్వెషన్స్ అట్లా వస్తుంటాయి మాట. మీరు సంపాదిస్తున్నారు ఇంత కాబట్టి నాకు అందులో కొంత ఇవ్వు. నేను డెవలప్‌మెంట్‌కి వాడుకుంటాను అని చెప్పేసి దట్స్ హౌ గవర్నమెంట్ కమ్స్. హ్మ్. సో, అది వన్ సెకండ్. యాహ్! సో, అది కైండ్ ఆఫ్ ట్యాక్స్ అనమాట. ఇట్స్ లైక్ ట్యాక్స్. అండ్ ఇందులోని మనం ఏం చెప్తాం ఇప్పుడు లైక్ 20,00,000 సంపాదిస్తున్నాను నేను. కానీ అందులో నేను కొన్ని ఖర్చులు చేస్తున్నాను. సో, మీరు నా సాలరీ 20,00,000 కింద తీసుకోకండి. నాకు 2,00,000 దీనికి ఖర్చయింది అని ఒక టాక్స్ డిడక్షన్ పెడతామాట. క్లెయిమ్ ఆఫ్ టాక్స్ డిడక్షన్. అప్పుడేం చేస్తది గవర్నమెంట్, సరే నీ సాలరీ 20,00,000 కాదు. 18,00,000 కింద నేను తీసుకుంటాను. 18,00,000కి ఎంత టాక్స్ అయితే అంత టాక్స్ నేను తీసుకుంటాను అని చెప్తదన్నమాట. సో, దట్స్ హౌ టాక్స్ డిడక్షన్స్ వర్క్. సో, ఇందులో హోమ్ లోన్ తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో కూడా టాక్స్ డిడక్షన్ లాస్ అప్లికబుల్ అవుతాయి. కానీ ఆ టాక్స్ డిడక్షన్ లాస్‌కి అప్లికబుల్ అయ్యే ముందు అదే చదివే ముందు లెట్స్ అండర్‌స్టాండ్ హౌ టాక్స్ లియాబరేట్స్ యాస్ వెల్ వర్క్ అన్నమాట. జనరల్‌గా ఇప్పుడు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఈ బ్లాగ్ అంతా 2024, 2025 బేస్ చేసుకొని చేసింది. జనరల్‌గా ఇప్పుడు మీరు ఈ ఇప్పుడేంటి లైక్ మార్చ్ 31, 2025 ముందు గాని ఈ లోన్ తీసుకుంటే లైక్ దీస్ లాస్ ఆర్ అప్లికబుల్. ఒకవేళ ఈ మార్చ్ 31, 2025 దాటితే దేర్ విల్ బి స్లైట్‌లీ స్మాల్ చేంజెస్ అన్నమాట. లైక్ న్యూ రెజ్యూమ్‌లో గాని, ఓల్డ్ రెజ్యూమ్‌లో గాని కొన్ని చేంజెస్ చేస్తారాళ్ళు. సో, మీరు ఈ బ్లాగ్ గాని 31 మార్చ్ 2025 తర్వాత రిఫర్ చేస్తే దేర్ మైట్ బి సమ్ చేంజెస్. ఐ వుడ్ సజెస్ట్ లైక్ రీకన్సిడర్ లైక్ వేర్ అంటే ఏవైతే చేంజెస్ చేసావో ఒకసారి అప్డేషన్స్ చెక్ చేసుకొని దెన్ గో ఫర్ ఇట్. బట్ మోస్ట్‌లీ లాస్ ఆర్ సేమ్ అనమాట విత్ మినిమల్ చేంజెస్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం కదా! ఇన్‌కమ్ టాక్స్ స్లాబ్ రేట్స్. లెట్స్ కన్సిడర్ ఇక్కడ ఇంకొకటి తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఇంకొక సెక్షన్ గురించి చెప్పాలి. ఇక్కడ సెక్షన్ 87A అని తీసుకుందాం మనం. ఒకవేళ మీ సాలరీ అన్నది లెట్స్ సే ఒక 7,00,000 ఉందనుకుందాం. అండ్ మీరు న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేశారు. ఎవ్రీ ఐటీఆర్ ఫైల్‌లోని మీరు న్యూ రెజ్యూమ్ ఆర్ ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేసినప్పుడు 7,00,000 మీ ఇన్‌కమ్ ఉంది అంటే మీకు జీరో టాక్స్. ఇట్స్ బికాస్ ఇట్ కమ్స్ అండర్ సెక్షన్ 87A. అండ్ ఒకవేళ మీరు ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసినా సరే మీకు జీరో ట్యాక్స్. సింపుల్‌గా చెప్పాలి అంటే ఓల్డ్ రెజ్యూమ్ అన్నది 5,00,000 వరకు ఎగ్జంప్ట్ మాట. లైక్ అండర్ రిబేట్. అండ్ న్యూ రెజ్యూమ్‌లోని 7,00,000 వరకు రిబేట్ అనమాట. అంటే అది ఎప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక 10,00,000 వస్తుంది. ఫర్ సపోజ్ 10,00,000 వస్తుంది. 10,00,000లోని 3,00,000 డిడక్షన్స్ చేసేశారు.
అంటే నేను లోన్ పెట్టుకుంటున్నాను, ఇది పెట్టుకుంటున్నాను, అది పెట్టుకుంటున్నాను అని చెప్పేసి మీరు ఒక 3 లాక్స్ డిడక్ట్ చేసినప్పుడు 7 లాక్స్ వచ్చింది. ఈ 7 లాక్స్ మీరు న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక 0% ట్యాక్స్. ఎందుకంటే డిడక్షన్స్ తర్వాత మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 7 లాక్స్. కానీ 7 లాక్స్ కమ్స్ అండర్ సెక్షన్ 87A. 7 లాక్స్ ఆర్ లెస్. ఓకేనా? సేమ్ థింగ్. ఒకవేళ ఇక్కడ ఈ 7 లాక్స్ అన్నది కాకుండా మీరు ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేశారు. అప్పుడు ఇట్ విల్ కమ్ అండర్ దిస్ స్లాబ్ రేట్ అన్నమాట. ఆ స్లాబ్ రేట్ ఐ విల్ టాక్. ఇది క్లియర్ కదా? ఆర్ ఇక్కడ ఏం కన్‌ఫ్యూజ్ చేయలేదు కదా నేను? అంటే సెక్షన్ 87A ఎలా వర్క్ అవుతది అని జెప్పేసి. ఫర్ సపోజ్ Yes, bro. ఫర్ సపోజ్ ఓల్డ్ రెజ్యూమ్ తీసుకుందాం. 10 లాక్స్ మీ సాలరీ. అందులోనే మీరు యూజింగ్ లైక్ సమ్ లోన్స్ పెట్టుకున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పి డిడక్ట్ చేసి 5L వరకు తీసుకొచ్చారు. నా ఇన్కమ్ 5L అని చెప్పారు. ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేశారు. ఓల్డ్ రెజ్యూమ్ సెలెక్ట్ చేస్తే ఏంటి? సో 5Lకి ఇట్స్ ట్యాక్స్ అప్లికబుల్ కాదు అండర్ సెక్షన్ 87A. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట సెక్షన్ 87. కానీ ఈ బ్లాగ్‌లోని జస్ట్ ఫర్ కంప్యూటేషన్ పర్పసెస్ నేను సెక్షన్ 87A తీసుకోలేదన్నమాట. జస్ట్ ఫర్ ఈజ్ ఆఫ్ కంప్యూటేషన్. ఓకే. ఫర్ సపోజ్ యాహ్! ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌కి వచ్చేద్దాం. ఓల్డ్ రెజ్యూమ్‌కి, న్యూ రెజ్యూమ్‌కి టాక్స్ స్లాబ్ రేట్స్ ఎట్లా వర్క్ అవుతాయి అని చెప్పి. ఓల్డ్ రెజ్యూమ్ లెట్స్ సే మీకు కన్సిడరేషన్ ఒక 8 ఎల్‌పిఏ వస్తుంది. అందులోని ఓల్డ్ రెజ్యూమ్‌లో యూ హాడ్ సమ్ అప్లికబుల్ డిడక్షన్స్ లైక్ లోన్ పెట్టుకున్నారు, పీఎఫ్ ఉంది, అన్నీ ఉంది. ఆహ్, హెల్ ఈ 1.5L వరకు డిడక్షన్ తీసుకొచ్చారు. అండ్ ఓల్డ్ రెజ్యూమ్‌లోని స్టాండర్డ్ డిడక్షన్స్ 50K ఉంటది ఆల్రెడీ. సో ఇప్పుడేంటి ఇక్కడ 8లోని -1.5 మైనస్ 50K కాబట్టి 0.5L కదా ఇది. సో 6L మీ ఇన్కమ్ ఇప్పుడు 6L. 6 లాక్ మీకు ఇక్కడ డైరెక్ట్గా ఇందులోకి రాదు మాట. ఇట్స్ అ స్లాబ్ రేట్ అన్నమాట. ఈ 6L ఎట్లా డివైడ్ అవుద్ది అంటే 2.5 ఈ 6లోని 2.5 ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకొక 2.5 ఇక్కడ ఉంది. 2.5 ప్లస్ 2.5 ఇంకా 1 లాక్ మిగిలిపోయింది 6 లాక్‌లో. 2.5 ప్లస్ 2.5 5. ఆ మిగిలిన 1 లాక్ 20% స్లాబ్ రేట్‌లోకి వెళ్తది. సో యువర్ టాక్స్ వుడ్ బి ఫస్ట్ 2.5 is 0, second 2.5 is 5%, and remaining 1 lakh is 20%. So it will come like this. సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ 0% ట్యాక్స్, నెక్స్ట్ 5% ట్యాక్స్, నెక్స్ట్ 1L goes to next slab which is 20% of tax. సేమ్ థింగ్ ఒకవేళ న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మన కన్సిడరేషన్ వెల్కమ్ 6.75 ఎల్‌పీ తీసుకుందాం. ఇక్కడ జనరల్‌గా డిడక్షన్స్ ఎక్కువ లేవు న్యూ రెజ్యూమ్‌లోని. సో దట్ ఈస్ వై కానీ స్టాండర్డ్ డిడక్షన్ 75K ఉంది. సో 2 6 రావాలనే ఉద్దేశంతోటి ఐ కెప్ట్ దట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ 8 ఎల్‌పీఏ తీసుకున్నాను. బికాస్ వీ హ్యాడ్ డిడక్షన్స్ ఐ డిడ్ దిస్. ఇక్కడ న్యూ రెజ్యూమ్‌లో డిడక్షన్స్ ఏం లేవు కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ 75K ఒకటి ఉంది కాబట్టి ఐ టుక్ దట్ అనమాట. సో ఇక్కడ మీ సాలరీ 6L వచ్చినప్పుడు ఇదేంటి ఇక్కడ సేమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ కదా 3L. ఫస్ట్ 3 లాక్స్ అన్నది ఇక్కడికి వస్తుంది ఎందుకంటే ట్యాక్స్ స్లాబ్ రేట్ ఇక్కడ 3L ఉంది కాబట్టి. నెక్స్ట్ 3L ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఈ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ అవుతున్నాయో అర్థమవుతుంది కదా. ఫర్ సపోజ్ మన సాలరీ ఒక 15 ఎల్‌పీఏ అనుకుందాం. 15లోని ఫస్ట్ 2.5 ఇక్కడ పోతుంది. నెక్స్ట్ 2.5 ఈ స్లాబ్ రేట్లోనే అప్లికబుల్ అవుతుంది. 2.5 2.5 5 కదా. నెక్స్ట్ ఇంకేంటి 10 ఉంది. ఈ 10 అన్నది ఇక్కడ లైక్ 20% స్లాబ్ రేట్‌లో ఉంది. 15 కాదు ఒకవేళ మంది 16 ఉంది. సో ఇక్కడ 2.5 2.5 ఇక్కడ 5 సారీ ఐ థింక్ యెస్. ఓహ్! సారీ ఇక్కడ 2.5 ఇక్కడ 2.5 ఇక్కడ 5 వస్తది. సారీ ఇట్స్ నాట్ 5-10 ఇక్కడ 5. సో 2.5 ప్లస్ 2.5 ప్లస్ 5 ఇదంతా 10 కదా. మిగిలిన 5 లాక్స్ ఎక్కడికెళ్తదంటే 30% ట్యాక్స్ స్లాబ్ రేట్‌కెళ్తది. సో ఇట్స్ మినిమమ్ మార్జిన్. ఇక్కడ వరకు క్లియర్ కదా ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఎలా అప్లికబుల్ అవుతున్నాయి అని చెప్పి. ఆర్ సారీ అబౌట్ దట్. Yeah, are you guys clear on tax slab rates? Yes. బద్రి గారు అండ్ గోపి గారు మీ ఇద్దరు కూడా క్లియరే కదా? ఆర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ కన్ఫ్యూజన్ ఐ రీ ఎక్స్ప్లెయిన్. No confusion, Sagar. I'm clear. యా యా మ్యూట్ చేసండి. ఫైన్. క్లియర్ బ్రో. ఓకే థ్యాంక్ యూ. సో స్లాబ్ రేట్స్ అంటే జస్ట్ ఒకటి 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 అట్లా అప్లికబుల్ అవుతాయి. నేను డిఫాల్ట్గా యాక్చువల్గా ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాది 6L కదా. సో 20% అని ఫ్లాట్ రేట్ అనుకున్నాను నేను. బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఇట్ వర్క్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ అనమాట. ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అట్లా జంప్ అయితే వెళ్తాయి. బట్ ఈ ఎగ్జాంపుల్లోని రెండిట్లోనే ట్యాక్స్ అప్లికబుల్ అవ్వదు. అంటే రెండిటికి ట్యాక్స్ 0 వచ్చేస్తుంది.
వై బికాస్ ఇఫ్ ఇట్ కమ్స్ అండర్ సెక్షన్ 87A, కానీ ఈ ఎగ్జాంపుల్స్లో మనం సెక్షన్ 87A కన్సిడర్ చేయలేదు కాబట్టి వీఆర్ కన్సిడరింగ్ ద ట్యాక్స్ అనమాట అంతే. సో దట్స్ హౌ. అండ్ ఇంకొకటి, లెట్స్ నౌ గో ఫర్ హోమ్ లోన్ ట్యాక్సెస్. ఇక్కడ హోమ్ లోన్ ట్యాక్స్కి వెళ్ళే ముందు యూ షుడ్ నో బిట్ ఆఫ్ సమ్ సెషన్స్ అనమాట. లెట్స్ ఏ మీరు లోన్ తీసుకున్నారు, బాగానే ఉంది. ఈ లోన్ తీసుకున్నప్పుడు మనకి కొన్ని థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, లోన్ తీసుకున్నప్పుడు అదే ఇంట్లో మీరు ఉంటున్నారు అనుకోండి, దట్ కమ్స్ అండర్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. మీరు అదే ఇంట్లో ఉంటే, లేదు మీరు అదే ఇంట్లో ఉండట్లేదు, మీరు ఆ ఇల్లు లోన్ తీసుకున్నారు కానీ రెంట్కి ఇచ్చేసారు, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ డూ దాట్. సో దాన్ని రెంట్కి ఇచ్చేసారు, ఆ ఇంట్లో ఉండట్లేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు అన్నప్పుడు దిస్ కమ్స్ అండర్ లెట్ అవుట్ ప్రాపర్టీ. ఇంకొక కేసు ఏంటి, చాలా మంది ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ హౌసెస్ కొంటారు అన్నమాట. ఎందుకంటే ఇవి కొద్దిగా కంపేర్ టు కన్స్ట్రక్టెడ్ హౌసెస్ అండ్ ఫర్నిష్డ్ హౌసెస్, ఇవి కొద్దిగా అఫోర్డబుల్ ఉంటాయి కాబట్టి వీళ్ళు కన్స్ట్రక్షన్ హౌసెస్లో కొంటారు. ఆ టైంలో మీరు లోన్ తీసుకున్నప్పుడు అదేమవుతుంది అంటే లైక్ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్ అవుద్ది మాట. అంటే మీరు ఇల్లు కన్స్ట్రక్ట్ చేసేవారు, ఇల్లు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది అన్నప్పుడు దట్స్ ప్రీ కన్స్ట్రక్షన్. అంటే మీరు లోన్ తీసుకున్నారు కానీ ఇంకా కన్స్ట్రక్ట్ అవుతున్న హౌస్కి తీసుకున్నారు అది, సో దట్స్ ప్రీ కన్స్ట్రక్షన్ అనమాట. సో సెల్ఫ్ ఆక్యుపైడ్, లెట్ అవుట్ అండ్ ప్రీ కన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడ ఇంకొకటి మనకి జస్ట్ లైక్ సెక్షన్ 87A మనం ఏదైతే ఇన్కమ్ తెలుసుకున్నామో, యూ షుడ్ ఆల్సో నో అబౌట్ ఇన్కమ్స్. Oh, 1 second. I don't know if it's urgent or something. Mm, just give me a minute. Oh, sorry. Yeah. Hmm. So let out. Where was I? I'm sorry. Yeah. లెట్ అవుట్ అండ్ ప్రీ కన్స్ట్రక్షన్ కదా. జనరల్గా ఇక్కడ మనం ఎలాగైతే సెషన్ 87A తెలుసుకున్నామో, ఈ హోమ్ లోన్ తీసుకున్నప్పుడు యూ షుడ్ ఆల్సో నో సమ్ సెక్షన్స్ అనమాట. ఏ సెక్షన్లో అయితే మీరు హోమ్ లోన్ అప్లికబుల్ చేసుకోవచ్చు అని చెప్పి. కానీ దానికి ముందు మనం ఎలాగైతే లైక్ హోమ్ లోన్కి తీసుకున్నామో ఈఎంఐ, ఈ హోమ్ లోన్ ఈఎంఐ అన్నది మీకు డైరెక్ట్గా లైక్ ఇంట్రెస్ట్ కడుతున్నారని రాదు. దిస్ కమ్స్ అండర్ టూ పార్ట్స్ అనమాట. ఒకటి ప్రిన్సిపల్, మీరు కడుతున్న ఈఎంఐ ఒకటి ప్రిన్సిపల్కి వెళ్తుంది. ప్రిన్సిపల్ ఈజ్ లైక్ మీరు ₹1,00,00,000 అప్పు తీసుకుంటే, సారీ 80 lakhs అప్పు తీసుకుంటే 80 lakhs వుడ్ బి యువర్ ప్రిన్సిపల్. అండ్ మీరు అప్పు తీసుకున్నందుకు మీరు కొంత వడ్డీ కట్టాలి కదా, దట్స్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. ఈ ఈఎంఐ అన్నది ఇట్ డిపెండ్స్ అనమాట. బోత్ ప్రిన్సిపల్ ప్లస్ బోత్ ఇంట్రెస్ట్ రెండు కలిపి మీరు ఈఎంఐ కడుతున్నారు ఇక్కడ. మీరు ఏదైతే ప్రిన్సిపల్ మనీ రిటర్న్ కడతారో దాన్ని ప్రిన్సిపల్ రీపేమెంట్ అంటాం, ఏదైతే ఇంట్రెస్ట్ రిటర్న్ కడుతున్నారో దాన్ని ఇంట్రెస్ట్ రీపేమెంట్ అంటాం. అండ్ ఈ ప్రిన్సిపల్ రీపేమెంట్ అన్నది మనం ఎక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ట్యాక్స్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C. ఇక్కడ ఇంట్రెస్ట్ రీపేమెంట్ అన్నది మనం ఎక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే అండర్ సెక్షన్ 24B. ఇంకొకటి, ఇక్కడ మీరు రెంట్కి ఇచ్చేస్తారు కదా, రెంట్కి ఇచ్చినప్పుడు మీకంటూ కొంత ఇన్కమ్ వస్తుంది కదా. జనరల్గా ట్యాక్సెస్ ఎలా వర్క్ అవుతాయి అంటే మీరు ఎర్న్ చేస్తున్న ఇన్కమ్ మీద ట్యాక్స్ చేస్తారు. సో జనరల్గా మీరు ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి ట్యాక్స్, యూ వుడ్ గెట్ ద ఇన్కమ్ అండర్, ఇన్కమ్ అంటే ఇన్కమ్ కాదు, ఇట్స్ మోర్ లైక్ స్టాండర్డ్ డిడక్షన్ అనమాట, సెక్షన్ 24A. ఇక్కడ సెక్షన్ 24A ఏంటి అంటే మీరు ఎర్న్ చేసిన రెంటల్ ఇన్కమ్ మీద డిఫాల్ట్ 30% డిడక్షన్ ఉంటుంది అన్నమాట. ఇట్స్ బై డిఫాల్ట్. ఇంతకు ముందు కొన్ని సెక్షన్స్ ఉండేవి రిలాక్సేషన్స్ కింద, బట్ పీపుల్ ఆర్ క్లెయిమింగ్ మోర్ అని చెప్పేసి దే కెప్ 30% డిడక్షన్. అంటే మీకు రెంటల్ కింద ఒక నెల, ఒక సంవత్సరానికి లెట్స్ సే 1 lakh వస్తుంది, అందులో 30% డిడక్షన్ అంటే మీ రెంటల్ ఇన్కమ్ 70K కింద కౌంట్ అవుద్ది మాట. 1 lakh ఎర్న్ చేస్తున్నారని కౌంట్ అవ్వదు. యూ విల్ గెట్ లైక్ 70K ఎర్న్ చేస్తున్నారని. అక్కడ 30% డిడక్షన్, అక్కడ 30,000 డిడక్షన్ ఎక్కడ వస్తుందంటే ఇట్ కమ్స్ అండర్ సెక్షన్ 24A. సెక్షన్ 80C 24B. ఇక్కడ వరకు క్లియర్ కదా సెక్షన్స్?
అండ్ ఈ సెక్షన్ 80సిలో అన్నది మీరు క్లెయిమ్ చేసుకోగలిగింది 1.5 ల్యాక్స్ మాత్రమే మాట. అండ్ ఆ 1.5 ల్యాక్స్ ఎట్లా క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఇట్స్ నాట్ జస్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ 1.5 ల్యాక్స్ కట్టాను నేను క్లెయిమ్ చేసుకుంటాను 1.5 ల్యాక్స్ అంటే అట్లా కుదరదు. ఇట్స్ లైక్ అ లిమిట్ ఇంక్లూడింగ్ అదర్ కాంపోనెంట్స్. మీరు కట్టిన పిఎఫ్ కానీ ఏవైనా సరే ఆ కాంపోనెంట్స్ అన్నీ కలిపి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ కలిపి వీటిల్ కమ్ అండర్ సెక్షన్ 80సి. సో అన్ని కాంపోనెంట్స్ కలిపి 1.5 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెక్షన్ 24B డిపెండ్స్ వెదర్ ఇట్స్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఆర్ లెట్ అవుట్ ఆర్ ప్రీ కన్స్ట్రక్షన్. అదేంటో లైక్ విల్ డిస్కస్ నౌ. ఎస్, ఫస్ట్ థింగ్ యా దీస్ ఆర్ యా ఇంకొకటి సెట్ ఆఫ్ లాస్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. సెట్ ఆఫ్ లాస్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ మీరు రెంట్ కడుతుంది, మీకు వస్తున్న రెంటల్ ఇన్కమ్ ఫర్ సపోజ్ 1 ల్యాక్ అనుకుందాం. Hmm. మీకు వస్తున్న రెంటల్ ఇన్కమ్ 1 ల్యాక్ అనుకుందాం. మీరు కడుతున్న ఇంట్రెస్ట్ 4 ల్యాక్స్ అనుకుందాం. లైక్ ఆ బ్యాంక్కి పర్ ఇయర్ మీరు కడుతున్న ఇంట్రెస్ట్ 4 ల్యాక్స్ అనుకుందాం. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఇల్లు కొన్నారు అంటే లోన్ తీసుకున్నారు, దాన్ని రెంట్కి ఇచ్చారు, మీకు 1,00,000 వస్తుంది, కానీ మీరు 4 లక్షలు ఇంట్రెస్ట్ కడుతున్నారు. అంటే మీకు ఇక్కడ ఎంత లాస్, 3 ల్యాక్స్ లాస్ కదా. ఇట్స్ లైక్ 4 ల్యాక్ మైనస్ 3 ల్యాక్స్. ఓ సారీ, ఇక్కడ 4 ల్యాక్ మైనస్ 3 ల్యాక్స్ కాదు, మై వెరీ బ్యాడ్ ఆఫ్ దిస్. సో 1 ల్యాక్ అండ్ 1 ల్యాక్ కాదు ఇక్కడ. సో ఈ 1 ల్యాక్లోని మనకేంటి 30% డిడక్షన్ కదా, 70K. 70K వేసుకుందాం. అండ్ ఈ 4 ల్యాక్స్ మీ టోటల్ ఈఎంఐ కదా, లైక్ ప్రిన్సిపల్ ప్లస్ హోమ్ రీపేమెంట్, అందులో మీ ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఫర్ సపోజ్ దట్ కుడ్ బి 1 ల్యాక్ అనుకుందాం, జస్ట్ ఇన్ ఎగ్జాంపుల్ పర్పస్ 3 ల్యాక్స్ వేసుకుందాం. అంటే మీకు 70K ఇన్కమ్ వస్తుంది, కానీ మీరు 3 ల్యాక్స్ కడుతున్నారు. ఇది ఎంత డిఫరెన్స్, 3 ల్యాక్ మైనస్ 70. ఏంటి 3 మైనస్ 7 అంతా, సారీ 30 మైనస్ 7 23. యా, సో సారీ 2.3. సో 2.3 ల్యాక్ ఇక్కడ మీకు లాసే కదా. అంటే పర్ ఇయర్ 70K మాత్రం మీరు రెంటల్ ఇన్కమ్ వస్తుంది, అందులో 3 ల్యాక్స్ మీరు ఇంట్రెస్ట్ కడుతున్నారు. లైక్ ఇది ఇంట్రెస్ట్ రీపేమెంట్. యాజ్ ఐ సెడ్ ఇందులో 2 కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఒకటి ప్రిన్సిపల్ రీపేమెంట్, ఇంకొకటి ఇంట్రెస్ట్ రీపేమెంట్. ఇది ఓన్లీ ఇంట్రెస్ట్ రీపేమెంట్. సో 3 ల్యాక్ మైనస్ 70K అంటే 2.3 ల్యాక్ వస్తుంది. సో 2.3 ల్యాక్ ఈజ్ యువర్ లాస్ అన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ అ సెట్ ఆఫ్ లాస్. ఈ సెట్ ఆఫ్ లాస్ని బేస్డ్ ఆన్ లైక్ న్యూ రెజ్యూమ్ ఆర్ ఓల్డ్ రెజ్యూమ్ మనం వేరే ఇన్కమ్ హెడ్స్ దగ్గర అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. దట్ విల్ సీ షార్ట్లీ. బట్ ఇక్కడ వరకు క్లియర్ కదా వాట్ ఆర్ ది టర్మ్స్ అని చెప్పేసి. ఈ టర్మ్స్ ఏంటని చెప్పి ఒక్కొక్కటి 80C ఏంటి, 24B, 24A అండ్ దీస్ థింగ్స్. ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్, లెట్ మీ నో. అండ్ ఇంకొకటి ఈ సెక్షన్ 80Cలోనే మీరు ఏ ఇయర్ అయితే రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ లైక్ స్టాంప్ డ్యూటీ ఫీజు కడతారో ఆ ఇయర్ సెక్షన్ 80Cలో దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ దట్ ఇయర్, బట్ స్టిల్ ఇట్స్ అండర్ లిమిట్ ఆఫ్ 1.5 ల్యాక్. ఇక్కడ వరకు క్లియర్ కదా. గోపి, బద్రి అండ్ నిఖిల్. Yes, bro. బికాజ్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను అనిపిస్తుంది. అర్థమవుతుందో లేదో చెప్పండి. ఇఫ్ నాట్ ఐ విల్ గో స్లోలీ. నెక్స్ట్ సెల్ఫ్ ఆక్యుపైడ్కి వెళ్దాం. ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఏంటి అంటే ఇందులోని 2 టైప్స్ తీసుకుందాం. ఒకటి మీరు ఓల్డ్ రిజమ్ సెలెక్ట్ చేశారు, ఇంకొకటి న్యూ రిజమ్ సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఐటీఆర్ ఫైలింగ్లోని యూ హ్యావ్ ఆప్షన్ టు చూస్ వెదర్ ఇట్స్ ఓల్డ్ రిజమ్ ఆర్ న్యూ రిజమ్. లెట్స్ సే మీరు తీసుకున్న ఇంట్లో మీరే ఉంటున్నారు. సో తీసుకుంటున్నప్పుడు ఏంటి, మీ సాలరీ ఫర్ సపోజ్ 20L అనుకుందాం, అండ్ యువర్ మంత్లీ సాలరీ ఇస్ 1.40. ఇక్కడ 1.40 ఏంటి అంటే ఐఎమ్ కన్సిడరింగ్ వితౌట్ ఎనీ డిడక్షన్స్. అంటే మీ పిఎఫ్ కానీ ఏవీ లేకుండా నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇది ఇక్కడెక్కడ రాశాను పాయింట్, మర్చిపోయాను. యా హియర్. సో వితౌట్ ఎనీ డిడక్షన్స్ ఐఎమ్ కన్సిడరింగ్ అంటే మీకు ఒక హోమ్ లోన్ మాత్రమే ఉంది, స్టాండర్డ్ డిడక్షన్స్ కూడా నేను కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే జస్ట్ క్యాలిక్యులేషన్స్ పర్పస్ అంతే. సో ఈ 1.40 వస్తుంది మీకు. మీ మంత్లీ ఈఎంఐ 40K వస్తుంది అనుకుందాం. అందులో 10,000 మీ ప్రిన్సిపల్ రీపేమెంట్ అండ్ 30,000 మీ ఇంట్రెస్ట్ రీపేమెంట్. ఎక్కడంటే నవ్ యువర్ ప్రిన్సిపల్ రీపేమెంట్ ఎంత అవుద్ది మీకు, 1.12 అవుద్ది పర్ ఇయర్, అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ 3.6L. ఇందులోనే యాజ్ ఐ సెడ్ సెక్షన్ 80Cలో మీరు ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, 1.12 బికాస్ ఇట్స్ ప్రిన్సిపల్ రీపేమెంట్. సెక్షన్ 24Bలోని సెల్ఫ్ ఆక్యుపైడ్కి వచ్చేసరికి 12 మాత్రమే మాట లిమిట్. ఈవెన్ దో మీరు 3.6 పే చేస్తున్నా సరే మీరు ఎంత క్లెయిమ్ చేసుకోగలరు,
ఓన్లీ 12. మిగతాది 1.6 ఇస్ సంథింగ్ యూ కాంట్ క్లెయిమ్. సో దట్స్ ఇంకా గాన్ అని అనుకోవచ్చు మీరు. సో ఇక్కడ ఏమవుద్ది, అప్పుడు మీ శాలరీ 20L, ఇందులో 1.12 అన్నది మీకు డిడక్షన్ కింద వెళ్ళిపోయింది, లైక్ సెక్షన్ 80Cలోని. ఇంకొక 12 అన్నది సెక్షన్ 24Bలోకి వచ్చింది. ఇప్పుడు మీ శాలరీ 20L కాదు, 16.L కింద వస్తుంది అన్నమాట. జస్ట్ లైక్ వీ డిడ్ క్యాలిక్యులేషన్స్, రైట్? 16.L అంటే ఏంటి? 16L తీసుకుందాం, ఇక్కడ 2.5, ఇక్కడ 2.5, ఇక్కడ 5, ఇట్స్ లైక్ 10. మిగతాది ఇంకా 6 ఉంది కదా, ఆ 6.8 అన్నది ఈ 30% ట్యాక్స్ స్లాబ్లోకి వెళ్తుంది. సో దట్స్ హౌ ఇట్స్ క్యాలిక్యులేటెడ్ అనమాట. సింపుల్గా ఇట్లా క్యాలిక్యులేట్ అవుద్ది. ఫస్ట్ ఇది 5%, నెక్స్ట్ ఇది 20,000 సారీ 20%, లాస్ట్లోని మిగిలిన 6.8 మాత్రం 6.8 ల్యాక్ మాత్రం 30% క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇక్కడ వరకు క్లియర్ కదా, ఈ ఈ ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్ ఓల్డ్ రిజమ్ వరకు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మీరు ఇల్లు కొన్నారు, ఏవో కొన్ని కారణాల వల్ల మీరు ఇల్లు అమ్మేయాలనుకున్నారు. అమ్మేయాలనుకున్నప్పుడు మీరు ఏదైతే ప్రిన్సిపల్ రీపేమెంట్ చేశారో, లెట్స్ సే లైక్ 1.2L వచ్చింది ప్రిన్సిపల్ రీపేమెంట్, అది మీరు డిడక్ట్ చేసుకుంటూ వెళ్ళారు కదా, లైక్ 2 ఇయర్స్ వరకు అలాగా. 2 ఇయర్స్ తర్వాత అమ్మేశారు. 2 ఇయర్స్ తర్వాత అమ్మేశారంటే ఏంటి, మీరు 2.24L వరకు క్లెయిమ్ చేసుకున్నారు మీరు. థర్డ్ ఇయర్ అమ్మేసినప్పుడు మీకేమవుద్ది అంటే, సింపుల్గా ఈ శాలరీ 20L ప్లస్ 2.4L యాడ్ అవుద్ది. ఎందుకంటే మీరు 5 ఇయర్స్ లోపు అమ్మేశారు కాబట్టి. రూల్ ఏంటి అంటే, యూ షుడ్ నాట్ సెల్ విత్ ఇన్ 5 ఇయర్స్. ఇట్స్ ఓన్లీ ఫర్ ప్రిన్సిపల్ రీపేమెంట్. అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ అలాగే ఉంటుంది, లైక్ యువర్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ విల్ నాట్ బి యాడెడ్ బ్యాక్. ఓన్లీ మీరు ఏదైతే ప్రిన్సిపల్ రీపేమెంట్ చేశారో అది మాత్రం తిరిగి యాడ్ అయిపోద్ది. దట్స్ వన్ కేస్. అదే మీరు న్యూ రెజ్యూమ్ సెలెక్ట్ చేశారనుకోండి ఐటీఆర్ ఫైలింగ్లోని, ఐ వుడ్ సజెస్ట్ నో, దిస్ ఇస్ బిగ్ బ్లండర్. బికాస్ న్యూ రెజ్యూమ్లోని దర్ నాట్ అలవింగ్ మ్యాక్స్ ఆఫ్ డిడక్షన్స్. సో ఇందులో సెక్షన్ 80C లేదు, సెక్షన్ 80E లేదు, 80EA లేదు, సెక్షన్ 24B లేదు. ఈ సెక్షన్ 80E, సెక్షన్ 80EA యాక్చువల్గా ఇవి కొద్దిగా ఎక్స్పైర్డ్ అయిన రూల్స్ కాబట్టి ఐ విల్ డిస్కస్ అబౌట్ దెమ్ ఎట్ ది ఎండ్. బట్ ప్రెసెంట్ దీస్ ఆర్ నాట్ అప్లికబుల్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ లోన్ నౌ. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఇంకొకటి, ప్రీ కన్స్ట్రక్షన్ అనుకున్నాం కదా. ప్రీ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, లైక్ హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అవుతుంది అండ్ ఆ టైంలో మీరు లోన్ తీసుకున్నారు కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్కి. కాకపోతే ఇక్కడ ఒక రూల్ ఏంటి అంటే, మీరు ప్రీ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు మీరు లోన్లోని ఎక్కడ కూడా మీరు క్లెయిమ్ చేయలేరు. ఇందులోనే మీరు మ్యాక్సిమం పే చేసేది ఇంట్రెస్ట్ కాబట్టి, సింపుల్గా చెప్పాలి అంటే, ఒక 2 ఇయర్స్ అవుతుంది ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి, ఆ 2 ఇయర్స్లోనే మీరు ఎటువంటి ట్యాక్స్ డిడక్షన్ చేసుకోవడానికి అవ్వదు. ఎక్కడ ఏ ఐటీఆర్లోనే మీరు క్లెయిమ్ చేసుకోవడానికి అవ్వదు. అండ్ ఇక్కడ రూల్ ఏంటంటే, 5 ఇయర్స్ లోపు కంప్లీట్ అయిపోవాలి హౌస్. ఏదైతే కన్స్ట్రక్షన్లో ఉంది హౌస్ అది తీసుకున్నారో మినిమం 5 ఇయర్స్ లోపు కంప్లీట్ అయిపోవాలి. దట్స్ వన్ కండిషన్. అండ్ ఇక్కడ ఎట్లా అవుతుంది అంటే, ఫర్ సపోజ్ లెట్స్ అండర్స్టాండ్ విత్ అన్ ఎగ్జాంపుల్. సేమ్ ఇందాకలు తీసుకున్న ఎగ్జాంపులే. మీ ఈఎంఐ 40K, అందులోనేంటి మీ ప్రీ కన్స్ట్రక్షన్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, లైక్ ఫర్ ఫస్ట్ 3 ఇయర్స్ ఇస్ లైక్ 40,000 అనుకుందాం. సో ఇప్పుడు 1.12 అంటే పర్ ఇయర్ మీరు 40K కట్టారు, 3 ఇయర్స్ వరకు మీరు 1.12 వచ్చిందన్నమాట. ఈ 1.12 ఎట్లా డివైడ్ అవుద్ది అంటే, డివైడ్ బై 5 ఇన్స్టాల్మెంట్స్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తారు. ఫర్ సపోజ్ ఇట్స్ లైక్ 1/5 ఆఫ్ ఈస్ట్ ఇన్స్టాల్మెంట్. అంటే ఈ 1.25L నెక్స్ట్ నుంచి 5 ఇయర్స్ వరకు ఎట్లా డివైడ్ అవుద్ది అంటే, ఫస్ట్ ఇయర్ వచ్చి 1/5 ఆఫ్ 1.25L, సెకండ్ ఇయర్ వచ్చి 2/5 ఆఫ్, అంటే సేమ్ థింగ్. ఇక్కడ 24K ఫస్ట్ ఇయర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇల్లులో మూవ్ ఇన్ అయిపోయాక, అంటే వన్స్ హౌస్ ఇస్ కన్స్ట్రక్టెడ్ అండ్ యూ మూవ్డ్ ఇన్, వన్స్ యూ మూవ్డ్ ఇన్ దట్ బికమ్స్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ అయ్యాక మీకేంటి, డిఫాల్ట్ 12L వరకు లిమిట్ ఉంది. ఈ 12 లిమిట్లోనే మీరు ఆ ఇయర్కి, ఫర్ సపోజ్ ఆ ఇయర్కి 60K ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది, ఓకే ఇక్కడ ఉంది. యా, ఆ ఇయర్కి 60K ఇంట్రెస్ట్ కడుతున్నారు ఫర్ సపోజ్. మీరు మిగతా 3 ఇయర్స్ కూడా 60K ఇంట్రెస్ట్ కడుతూ వచ్చారన్నమాట, లైక్ థర్డ్ ఇయర్లో మూవ్ అయ్యారన్నమాట. సో థర్డ్ ఇయర్లో మూవ్ అయినప్పుడు ఏంటి, ఇది 60K ప్లస్ ఇక్కడ ప్లస్ ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. ఓకే, 60K ప్లస్ 60K. 3 ఇయర్స్ తర్వాత మూవ్ అయ్యారు, ఇది ఫోర్త్ ఇయర్ అనుకుందాం. ఈ 3 ఇయర్స్ 60K ఎంత అవుద్ది, 3 × 60 180K. ఈ 180K ఎట్లా డివైడ్ అవుద్ది అంటే, ఈ 180K ఎట్లా డివైడ్ అవుద్ది అంటే, డివైడ్ బై 5 చేస్తారన్నమాట. డివైడ్ బై 5 చేస్తే ఏంటి, ఇది ఇక్కడ మీకు 30K అవుద్ది.
సో ఇది 5 ఇన్‌స్టాల్‌మెంట్స్ కింద 30,000. ఈ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ఈ ఫస్ట్ 3 ఇయర్స్ మీరు ఎటువంటి క్లెయిమ్ చేసుకోవడానికి అవ్వదు. ఈ ఫోర్త్ ఇయర్ ఏదైతే వచ్చిందో సెక్షన్ 24(b)లోని 60,000 ఆల్రెడీ ఇంట్రెస్ట్ కడుతున్నారు. ఇక్కడ ఫోర్త్ ఇయర్‌లోని మీకు ప్లస్ 30,000 యాడ్ అవుద్ది మాట. 60,000 ప్లస్ 30,000 క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇట్స్ లైక్ 90,000 మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ నెక్స్ట్ ఇయర్‌కి వచ్చేసరికి మళ్ళీ 60,000 ప్లస్ 30,000 అట్లా నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు ఈ 30,000 యాడ్ అవుతూ ఉంటదన్నమాట. ఇట్స్ లైక్ 5 ఇన్‌స్టాల్‌మెంట్స్ క్యారీస్ ఆన్ టు నెక్స్ట్ 5 ఇయర్స్ అన్నమాట. ఒకవేళ 5 ఇయర్స్ ఎక్సీడ్ అయిపోతే యూ కుడ్ క్లెయిమ్ ఓన్లీ అప్ టు 30,000. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 30,000 తీసుకోవడం వల్ల కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ ఒకవేళ ఇక్కడ 80,000, 90,000 ఉన్నా సరే యూ కుడ్ క్లెయిమ్ డివైడ్ బై 5. అట్లా కాదు ఎక్కువైపోతుంది 5 ఇయర్స్ దాటేసింది మీ కన్‌స్ట్రక్షన్ అంటే యూ కుడ్ ఓన్లీ క్లెయిమ్ 30,000 ఎక్స్‌ట్రా అన్నమాట. దట్స్ ఇట్. హ్మ్. అండ్ ఇంకొకటి ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఒకవేళ లెట్ అవుట్ అయితే వాట్ హ్యాపెన్స్ ఇస్ మీకు అక్కడ సెక్షన్ 24(b) దగ్గర లిమిట్ ఉండదు. సో ఇట్స్ లైక్ 2,00,000 కంటే ఎక్కువ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ అండ్ ఇక్కడ 30,000 కాకుండా లెట్స్ సే ఇక్కడ మనకి ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్‌లోని 1/5 చేస్తే మనకి 2,00,000 వచ్చింది అనుకుందాం. జస్ట్ ఫర్ ఎన్ ఎగ్జాంప్షన్. సో ఇక్కడ 2,00,000 వచ్చింది. ఇక్కడ పర్ ఇయర్ మీరు ఎంత కడుతున్నారు? 60,000 కడుతున్నారు ఫోర్త్ ఇయర్. ప్రీ కన్స్ట్రక్షన్‌లో 2,00,000 వచ్చింది. 2,60,000 కదా అవ్వాలి. సో 2,60,000 నేను క్లెయిమ్ చేసుకుంటానంటే అవ్వదు. ఎందుకంటే మీరు మూవ్ ఇన్ అయిపోయినా, మీరు ప్రీ కన్స్ట్రక్షన్ ఎక్కువ కట్టినా సరే సెక్షన్ 24(b) ప్రకారం అది 2,00,000 లిమిట్ మాత్రమే కాబట్టి యూ కుడ్ క్లెయిమ్ ఓన్లీ అప్ టు 2,00,000. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ లెట్ అవుట్ యూ కుడ్ క్లెయిమ్ మోర్ అన్నమాట. ఇది ఇది క్లియర్ కదా? లైక్ ప్రీ కన్స్ట్రక్షన్‌లోని హౌ ద ప్రాసెస్ వర్క్స్ అని చెప్పేసి. ఆ ప్రీ కన్స్ట్రక్షన్ పీరియడ్‌లో మీరు క్లెయిమ్ చేసుకోలేరు. సింపుల్‌గా చెప్పాలి అంటే ఒకసారి మూవ్ ఇన్ అయ్యాక ఇట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ గానీ, లేదా రెంట్‌కి ఇచ్చేస్తే లెట్ అవుట్ గానీ దాన్ని బట్టి లాస్ అప్లికబుల్ అవుతాయి. ప్రీ కన్స్ట్రక్షన్‌లో మీరు ఏదైతే క్లెయిమ్ చేసుకోలేదో అది డివైడ్ బై 5 అయ్యి నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు యాడ్ అవుతూ వెళ్తదన్నమాట. ఇది క్లియర్ కదా ప్రీ కన్స్ట్రక్షన్ వరకు? ఆహ్, లెట్స్ సీ. Yes, bro. యాహ్! ఫైన్. లెట్స్ గో నౌ ఫర్ లెట్ అవుట్ ప్రాపర్టీ. ఇక్కడ లెట్ అవుట్ ప్రాపర్టీ అంటే ఏందంటే మీకు చెప్పాను కదా! ఇది లైక్ రెంట్‌కి ఇచ్చారని చెప్పేసి. యాజ్ ఐ సెడ్ యూ విల్ హావ్ స్టాండర్డ్ డిడక్షన్ ఆఫ్ 30%. సెట్ ఆఫ్ లాస్ అంటే మీకు ఎంతైతే రెంట్ వచ్చిందో బికాజ్ నెట్ రెంటల్ రిసీవ్డ్ ఇది యాక్చువల్‌గా మైనస్ వాటెవర్ ద ఇంట్రెస్ట్ యూ పెయిడ్. ఓకే. ఫైన్. యాహ్! వాటెవర్ ద ఇంట్రెస్ట్ యూ పెయిడ్ అది. నెక్స్ట్ హ్మ్. ఇందులోనేంటి బికాస్ యూ ఆర్ అండర్ ఇఫ్ యూ సెలెక్ట్ ఓల్డ్ రెజ్యూమ్ ఇక్కడ 24(b)లోనే అప్పర్ లిమిట్ లేదు. 5,00,000 ఇంట్రెస్ట్ కడుతున్నానంటే మీరు 5,00,000 పెట్టేసుకోవచ్చు. బట్ ఇక్కడ కండిషన్ ఏందంటే నేను 6,00,000 కడుతున్నాను, 6,00,000 పెట్టేసుకుంటాను అంటే దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. ఎందుకంటే ఇక్కడ మీకు రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది. అట్లా కాదు సాగర్ కావాలంటే నేను రెంట్ చాలా ఎక్కువ పెట్టేస్తాను అంటే లాస్ వోంట్ అగ్రీ అనమాట. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుంటే ఫర్ సపోజ్ హైదరాబాద్‌లో కొండాపూర్‌లో రేట్లు ఇలాగ ఉంటాయంటారు. వేరే ఏరియాలో రేట్లు ఇలా ఉంటాయంటారు. ఏరియా బట్టి రేట్స్ కూడా ఉంటాయన్నమాట. డిఫైన్ చేస్తారు. సో మీరు ఆ రెంటల్ రేట్స్‌కి మించి ఎళ్ళలేరుమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఫర్ సపోజ్ ఇదే ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్ 20,000 యూ ఆర్ ఎర్నింగ్ అండ్ యువర్ మంత్లీ సాలరీ ఇస్ 1.4. మీ ఈఎంఐ సేమ్ థింగ్ 5,000 ప్రిన్సిపల్ రీపేమెంట్, 35,000 ఇంట్రెస్ట్ రీపేమెంట్. అందులో ఏంటి లైక్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కింద 60,000 విచ్ ఇస్ లైక్ 0.6L అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్ ఇస్ లైక్ 4.2 lakhs వచ్చింది ఇక్కడ మనకి. ఇట్స్ లైక్ హై. సో మనకి ఇక్కడ లెట్ అవుట్ కాబట్టి అప్పర్ లిమిట్ లేదు కాబట్టి మనం ఏమనుకుంటాం సింపుల్‌గా 4.2L క్లెయిమ్ చేసుకోవచ్చు అనుకుంటాం. యాహ్! యూ కుడ్ క్లెయిమ్. బట్ ద థింగ్ ఈస్ హియర్ యూ ఆర్ ఈవెన్ గెట్టింగ్ రెంట్. ఇది మీకు ఇన్‌కమ్. ఇది కూడా మీరు యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ లెట్స్ సే యూ గేవ్ ఎ రెంట్ ఫర్ 20,000 పర్ మంత్. ఇట్స్ లైక్ 2.4L కదా! ఇక్కడ మీకు 2.4L పర్ ఇయర్ వస్తుంది. ఇక్కడ కాకపోతే మీకు 4.2L ఇంట్రెస్ట్ కడుతున్నారు మీరు. సో హౌ మచ్ ఇట్ ఈస్ లైక్ సారీ ఇక్కడ 2.4L పర్ ఇయర్‌లోనే మనం ఇది స్టాండర్డ్ డీడక్షన్ 30% తీసేయాలి కదా! సో 30% తీసేస్తే 1.7L వస్తుంది మీకు ఇన్‌కమ్. సో మనకేంటి ఇక్కడ సెట్ ఆఫ్ లాస్ అంటూ ఒకటి అప్లికబుల్ అవుద్ది కదా! 1.7 లాక్ మైనస్ మీరు ఎంతైతే ఇంట్రెస్ట్ కడుతున్నారో ఇట్స్ లైక్ 4.2 లాక్స్ అనమాట. ఇది మీరు ఈక్వల్ టు చేస్తే ఇది నెగెటివ్ వాల్యూలోకి వెళ్ళిపోయింది. సో -2.5L అని వచ్చింది. ఈ -2.5Lలోని అంటే 2,50,000 లాస్ వచ్చింది. ఈ 2,50,000 లాస్‌ని మీరు కవర్ చేయాలనుకుంటే ఓన్లీ 2,00,000 మాత్రమే లిమిట్ కాబట్టి అండర్ సెక్షన్ 24(b) యూ కుడ్ క్లెయిమ్ ఓన్లీ 2,50,000 అనమాట. 2,00,000 మాట. మిగతా 50,000 ఏం చేస్తాం అంటే నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం.
ఓకేనా? అండ్ ఈ 2 లాక్స్ కూడా ఇది సెట్ ఆఫ్ లిమిట్ కాబట్టి అండర్ అదర్ ఇన్కమ్ హెడ్ వీ కుడ్ రెడ్యూస్ అనమాట. అంటే మీ సాలరీ 20 కాబట్టి ఆ సాలరీ నుంచి తీస్తాం మనం ఈ ఇన్కమ్. సో ఓల్డ్ రిజమ్లో ఆ బెనిఫిట్ ఉంది. అండ్ ఈ లాస్ ఏదైతే 50K ఉందో యూ కుడ్ క్యారీ ఫార్వర్డ్ అప్ టు 8 ఇయర్స్. సో దీన్ని బట్టి మన లాస్ట్ ఇన్కమ్ ఏంటి, లైక్ 20 ల్యాక్స్ మైనస్ 2 ల్యాక్స్ లిమిట్ కదా మన సెట్ ఆఫ్ లాస్లోని, అది ప్లస్ ఇక్కడ 0.6L ఏంటి అంటే లైక్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా మనం డిడక్ట్ చేసాం కదా అది. సో 17.4L వుడ్ బి యువర్ ట్యాక్సిబుల్ ఇన్కమ్. అండ్ ఒకవేళ మీకు సెట్ ఆఫ్ లాస్ లేదు అంటే లైక్ అంటే ఫర్ సపోజ్ మీరు రెంట్ ఎక్కువ తీసుకుంటున్నారు, ఇంట్రెస్ట్ తక్కువ కడుతున్నారు, సమ్ కేసెస్ ఇట్స్ మోర్ లైక్ మినిమల్ లోన్ తీసుకుంటారు కదా, నా దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయని చెప్పి, దాట్ కేసెస్ అనమాట. ఆ కేసెస్లోనే లెట్స్ ఎజ్యూమ్ లైక్ సేమ్ కేస్ 6L ఒకవేళ మీ రెంట్ అనుకుందాం, అండ్ నో లాస్ ద రెంట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ యర్ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్కమ్. సో ఇప్పుడు ఏంటి 20 ల్యాక్స్ ప్లస్ 6L రెంట్ మైనస్ 4.2L మీ స్టాండర్డ్ డిడక్షన్ ఏదైతే లైక్ సెక్షన్ 24Bలో ఉందో, ఎందుకంటే అప్పర్ లిమిట్ లేదు కాబట్టి, అండ్ 0.6L ఇస్ సెక్షన్ 80C. సో మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఇక్కడ ఎంత అవుద్ది 21.2L. సో దీన్ని బట్టి మీ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అడ్జస్ట్ అవుతాయి అన్నమాట. ఒకవేళ మీరు ఇదే న్యూ రెజ్యూమ్లో సెలెక్ట్ చేసుకుంటే న్యూ రెజ్యూమ్లో సెక్షన్ 80C లేదు. మేబీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆఫ్ 0.6L యూ కాంట్ క్లెయిమ్ దట్. బట్ లెట్అవుట్లోని యూ హ్యావ్ దిస్ సెక్షన్ అనమాట. సెక్షన్ 24B ఉంది, ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ లెట్అవుట్ ఇట్ ఈస్ దేర్. ఇఫ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ దెర్ ఈస్ నో న్యూ రెజ్యూమ్ అనమాట. సేమ్ కేసెస్లో మనం సేమ్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లోనే మనం ఇది తీసుకుందాం. లైక్ కన్సిడరింగ్ విత్ సెట్ ఆఫ్ ఇక్కడ ఏటవుద్ది, you cannot claim principal repayment. Let us assume same thing 20,000 and 1.7L మీ నెట్ రెంటల్ ఇన్కమ్. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ మైనస్ ఇంట్రెస్ట్ పెయిడ్, మీకు ఇక్కడ సెట్ ఆఫ్ లాస్ ఎంత వచ్చింది 2.5 lakhs కదా వచ్చింది. ఈ 2.5 lakhs అన్నది మీరు అదే ఇయర్కి అడ్జస్ట్ చేయలేరు. ఇఫ్ యూ సీ ఈ 2.5 ఇక్కడ నేను అక్కడ 2 lakhs అడ్జస్ట్ చేయలేదు, జస్ట్ లైక్ ఇన్ ద అబోవ్. ఎందుకు అడ్జస్ట్ చేయలేదు అంటే బికాస్ ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ దట్ యూ లాస్ట్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. రెంట్కి ఇచ్చో అక్కడ పోగొట్టుకున్నావు. జనరల్గా ఓల్డ్ రెజ్యూమ్లో ఏంటి అంటే ఆ 2 lakhs నేను శాలరీ నుంచి మైనస్ చేశాను. ఈ న్యూ రెజ్యూమ్లోని ఇట్ డస్ నాట్ అలౌ అన్నమాట. వేరే శాలరీ హెడ్ నుంచి అంటే వేరే ఇన్కమ్ హెడ్ నుంచి నేను తీయడానికి అవ్వదు. నేను డిఫాల్ట్గా దీన్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయగలను. అది కూడా ఇప్పుడు ఒకవేళ నాకు రెంటల్లోని లైక్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో లాస్ వచ్చింది, లేదా ప్రాఫిట్ చాలా ఎక్కువ వచ్చింది, ఆ టైంలోనే నేను నాకు ఇక్కడ లాస్ వచ్చింది ముందు ఇయర్, సో ఇది తీసి నా ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయండి అని చెప్తాను. సో సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. యూ కెనాట్ అడ్జస్ట్ ద సెట్ ఆఫ్ లాస్ టు అదర్ హెడ్ ఆఫ్ ఇన్కమ్, వేరస్ ఇన్ ఓల్డ్ రెజ్యూమ్ యూ కుడ్ అడ్జస్ట్ ఇట్ అనమాట. ఎగ్జాంపుల్ 2 విత్ నో సెట్ ఆఫ్ లాస్. సేమ్ థింగ్ ఇక్కడ ఒకవేళ అంటే ఇప్పుడు లాస్ ఏది లేదు అనుకున్నప్పుడు 20 lakhs మీ ఇన్కమ్, 4.12 మీకు వస్తున్న రెంట్, అండ్ 4.12 బికాజ్ ఇక్కడ అప్పర్ లిమిట్ లేదు కదా మనకి, అండ్ సెక్షన్ 80C లేదు, సో దట్స్ వై 0.6L నేను అక్కడ క్లెయిమ్ చేసుకోలేదు, దట్ 60K ప్రిన్సిపల్ రీపేమెంట్. 4.12 ఇంట్రెస్ట్ పేడ్ ఈజ్ 20 lakhs. సో సింపుల్గా రెంట్ అండ్ ఇంట్రెస్ట్ పేడ్ మైనస్ అయిపోయినాయి ఇక్కడ. సింపుల్గా ఇది మొత్తం ఇప్పుడు నేను చెప్పింది ఆ కైండ్ ఆఫ్ అ స్మాల్ సమ్మరీ యూ కుడ్ రిలేట్ టు దిస్ టేబుల్ అనమాట. ఇట్స్ నో న్యూ రెజ్యూమ్లో నో క్లెయిమ్, నో సెషన్, ట్యాక్స్ ఎక్లిబుల్ ఎట్ స్లాబ్ రేట్, అండ్ ఇక్కడ నో ప్రిన్సిపల్ రీపేమెంట్ అండర్ సెక్షన్ 20C ఫర్ న్యూ రెజ్యూమ్. క్లెయిమ్ రీపేమెంట్ సెట్ ఆఫ్ లాస్ కెనాట్ బి క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్, క్యాన్ బి ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఇయర్ అగేన్స్ట్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్. అంటే సేమ్ ఇయర్లోనే నా సెట్ ఆఫ్ లాస్ అడ్జస్ట్ చేయడానికి అవ్వదు. ఇక్కడ వరకు క్లియర్ కదా, లైక్ హౌ ప్రీ కన్స్ట్రక్షన్ వర్క్స్, హౌ సెల్ఫ్ ఆక్యుపైడ్ వర్క్స్, హౌ లెట్ అవుట్ ఆక్యుపైడ్ వర్క్స్ అని చెప్పి. Yes. Yes, bro. యా ఇక్కడ నుంచి ఇంకొకటి కూడా ఉంది. ఒకవేళ అంటే మీరు ఇల్లు తీసుకోవాలనుకుంటే ఐ వుడ్ సజెస్ట్ లైక్ టేక్ హౌస్ ఆఫ్టర్ యూ మ్యారీ. ఎందుకంటే యుల్ హ్యావ్ కో ఓనర్షిప్ అనమాట. ఇక్కడ మ్యారేజ్ పార్ట్నర్ మాత్రమే కాదు, ఇట్ కెడ్ బి ఎనీ వన్ అనమాట. కో ఓనర్షిప్ వర్క్ అవుద్ది. కో ఓనర్షిప్ ఎట్లా వర్క్ అవుద్ది అంటే మీరు తీసుకున్న లోన్లోని రేషియో ఎంత ఉంది. ఫర్ సపోజ్ అంటే మీరు తీసుకున్న 80 లక్షల లోన్లోని 50% మీరు కడుతున్నారు, 50% మీ పార్ట్నర్ కడుతున్నారు. లో దాన్ని బట్టి మీరు ట్యాక్స్ డిడక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ సపోజ్ మీ లోన్ ఒక 3 lakhs ఉంది అండ్ రేషియో 50-50 ఉంది, మీ వైఫే అనుకుందాం, అండ్ యూ కుడ్ క్లెయిమ్ 1.5 lakhs అనమాట. అండ్ యువర్ పార్ట్నర్ కెన్ క్లెయిమ్ 1.5 lakhs. ఎందుకంటే 3 lakhs ఇద్దరు కలిపి కడుతున్నారు, అందులోనే 1.5 50-50 రేషియో కదా, 1.5 మీది 1.5 మీ వైఫ్ది కాబట్టి ఇద్దరు కలిపి మీ ఐటీఆర్స్లో క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లా కాదు, ఒకవేళ 6 lakhs ఉంది లోన్,
6 lakhs లోన్ అన్నప్పుడు లెట్స్ సే ఆర్ టేకింగ్ 3L ఇంట్రెస్ట్. 3L ఈ 3L ఇంట్రెస్ట్ మీరు ఒక్కలే కడుతున్నప్పుడు ఏమవుద్ది? సారీ, ఈ 6L మీరు ఒక్కలే కడుతున్నప్పుడు ఏమవుద్ది? మీరు 2 lakhs మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. మిగతా 4 lakhs అన్నవి మీకు లాసే ఇంకా. సేమ్ థింగ్ ఇక్కడ 6L ఒకటి మీరు ఇద్దరు కలిపి లోన్ కడుతున్నారు. రేషియో 50-50. అంటే మీరు 3L కడుతున్నారు, మీ వైఫ్ ఒక 3 lakhs కడుతున్నారు. సో ఒకవేళ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే మీరు 2 lakhs క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ వైఫ్ 2 lakhs క్లెయిమ్ చేసుకోవచ్చు. టోటల్ 4 lakhs క్లెయిమ్ చేసుకుంటున్నారు అండ్ 2 lakhs వుడ్ బి సంథింగ్ ఇన్ లాస్. ఓకేనా? సో దట్స్ వై కో ఓనర్షిప్ ఇస్ బెటర్ అన్నమాట. సో దట్స్ వై ఐ సెడ్ లైక్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ అ హౌస్, టేక్ ఆఫ్టర్ మ్యారేజ్ లైక్ ఇఫ్ లోన్ ఇస్ మోర్ అని. అండ్ నెక్స్ట్ ఇందాక మధ్యలోనే మనం ఇక్కడ తీసేసాం కదా సెక్షన్ 80E అండ్ సెక్షన్ 80EEA ఇక్కడ అప్లికబుల్ కావు అని చెప్పేసి న్యూరేజమ్స్కి. ఎందుకు అప్లికబుల్ కావు అంటే బికాస్ ఈ సెక్షన్ 80EA అంటే లైక్ యూ హ్యావ్ అడిషనల్ డిడక్షన్ ఆఫ్ 50,000 ఏదైతే ఇన్కమ్ ఉందో ఎక్స్ట్రా 50K మీకు ఇంకా డిడక్ట్ అవుద్ది మాట. కాకపోతే ఇందులో కండిషన్స్ ఏంటి? ఓనర్కి ఆ టైంలోనే ఒకటే హౌస్ ఉండాలి, ఇంకే హౌస్ ఉండకూడదు. ఏదైతే ఇల్లు తీసుకుంటున్నారో అది 35 lakhsకి మించి దాటకూడదు మాట. ఒకవేళ ప్రాపర్టీ అంటే సారీ లోన్ అయితే 35 lakhs మించి తీసుకోకూడదు. ప్రాపర్టీ వాల్యూ అయితే 50 lakhs దాటకూడదు. కాకపోతే ఇక్కడ మెయిన్ కండిషన్ ఎందుకు అప్లికబుల్ అవ్వదని చెప్పానంటే యువర్ లోన్ మస్ట్ బి శాంక్షన్డ్ బిట్వీన్ 1st April 2016 to 31st March 2017. ఈ డేట్స్ మనం దాటేసాం కాబట్టి దీస్ ఆర్ ఎక్స్పైర్డ్ రూల్స్ ఫర్ అస్ ఇఫ్ యూ టేక్ లోన్ నౌ. దట్స్ వై ఐ కెప్ట్ దీస్ ఎట్ ది ఎండ్. అండ్ సేమ్ థింగ్ 80EEAలోని యుల్ హ్యావ్ అడిషనల్ రిడక్షన్ ఆఫ్ 1.5 lakhs. కాకపోతే ఇందులోని కండిషన్స్ ఏంటి? సేమ్ థింగ్, ఓనర్కి అప్పుడు ఒకటే ఇల్లు ఉండాలి, ఓనర్ అన్నవాడు 80EEలో క్లెయిమ్ చేయకుండా ఉండాలి, అండ్ స్టాంప్ వాల్యూ డ్యూటీ అన్నది 45 lakhsకి ఎక్సీడ్ అవ్వకూడదు. లోన్ అన్నది 1st April 2019 to 31st March 2022లో మాత్రమే తీసుకొని ఉండగలగాలి. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. సో ఐ థింక్ ఐఎమ్ డన్. దిస్ ఇస్ అ బ్లాగ్ యాక్చువల్లీ రివ్యూడ్ బై CA. So you could check it, you could take it for reference. సో ఐఎమ్ డన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఐ విల్ అడ్రస్ దెమ్. యా బ్రో, క్లియర్ కదా మీకు? ఇంకా ఏమైనా హౌస్ లోన్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకవేళ హౌస్ లోన్ తీసుకోవాలంటే ఏ కండిషన్స్ తీసుకోవాలి, ట్యాక్స్లు ఎట్లా వర్క్ అవుతాయి, ఏ సెక్షన్స్లో మీకు రిలాక్సేషన్స్ వస్తాయని చెప్పి, ఐ మీన్ లైక్ డిడక్షన్స్ వస్తాయని చెప్పేసి. లేవు బ్రో, క్లియర్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.